హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై కొత్త శ్రీరామ్. ఛానల్ అనుకోకుల్లి, ఆ కొత్త ఛానలే కానీ నేను ఇప్పుడు మైన్క్రాఫ్ట్ స్టార్ట్ చేశాను కొత్తగా అని అనుకోకుల్లి. అంటే ఎప్పుడు నుంచో ఆడుతున్నా. ఇప్పుడు మనం సెట్టింగ్స్ చేసుకోబోతున్నాం. ఈ సెట్టింగ్స్ పెట్టుకొని మంచిగా పనికి వస్తాయి. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే సెన్సిటివిటీ అవన్నీ మంచిగా ఉంటాయి. బట్ ఒక ప్రాబ్లం ఉంది అని అనుకోవాలి. ఏం ప్రాబ్లం లేదు, మీకు ఒకటి చెప్తున్నా. ఏంలే, కొత్త ఛానల్ కాబట్టి ఎక్కువ వ్యూస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చింది అనుకోండి, ఇట్లాంటి వీడియోస్ మల్టీప్లేయర్తో పెడతా. నిజం చెప్తున్నా, మల్టీప్లేయర్ వీడియోస్ పెడతా సైన్ ఇన్ చేసుకొని. ఓకే, సెట్టింగ్స్ అయిపోయినాయి. ఇక వరల్డ్ క్రియేట్ చేసి ఒకటే లేటు. వరల్డ్ క్రియేట్ చేసిన తర్వాత మాట్లాడదాం. సరే గైస్, ఇప్పుడు వరల్డ్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, ఒక సెట్టింగ్స్ పెట్టుకోవాలి కొన్ని. ఏంటి అంటే చూడండి, సౌండ్ తక్కువ అయిపోయింది, ఎక్కువ వేయాలి. స్టార్టింగ్ మ్యాప్ పెట్టుకోవాలి, బాస్ చేసి పెట్టుకోవాలి, షో కోఆర్డినేట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అంతే ఇక అన్నీ చూసేసుకుంటున్నా. కథం సర్వైవల్ పెట్టుకొని, నార్మల్ పెట్టుకొని కథం ఇక వరల్డ్ క్రియేట్ చేయాలి. వరల్డ్ క్రియేట్ చేసి ల్యాగ్ అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. సెట్ చేస్తాను, నాకు ఈ సెట్టింగ్స్ ఇష్టం. నేను మధ్యలో పెట్టుకుంటే ఎప్పుడు కానీ ఇది ఘోరంగా సేపు పడుతుంది ఇప్పుడు లోడ్ కావడానికి. నెక్స్ట్ ఏంటిదంటే ఏంటి చెప్పండి. లోడుగా జై శ్రీరామ్. ఓకే గాయస్, మన వీడియో అయితే వచ్చేసింది. ఫస్ట్ బాస్ షెట్ ఉంది, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసేసాను. స్టిక్స్ ఫస్ట్ తీసుకుంటున్నా. వుడ్ ప్లాంక్స్ మస్తు వచ్చినాయి. అన్నీ వేసేసుకొని ఇక టార్చర్ తీసేసుకొని కూడా ఇక చెస్ట్ మూసేస్తున్నాను. ఇక పక్కగా ఉన్న టార్చర్ తీసుకోవాలి. జై శ్రీరామ్. ఓకే, ఇక నెక్స్ట్ ఇక గొర్రెల్ని చెట్లనే నైట్ అయితే జాంబీస్ వస్తారు, అందుకని ఇప్పుడు ఏం చేద్దాం. మంచి స్పాన్ వచ్చిందో లేదో అని చూస్తున్నా. విలేజ్ కూడా స్పాన్ వస్తాయి, ఇంకా మంచిగా ఉండేది. గొర్రె దొరికిన వయ్యారి. యా నైట్ బెడ్ సెట్టు, మటన్ సుతన్ సెట్టు. ఎంజాయ్ పాండవు. ఇంకా గర్రె నా తమ్ముడు ఉండొచ్చు. ఈ నాకు కొడుకుంది. సత్తలే అసలుగా గట్టిదే. అరే గొడ్డలు తీసా ఎగిరి దుంగి కొడితే సచ్చింది దెబ్బకి. ఇక్కడ కుక్క పిల్ల ఉంది. హాయ్ కుక్క పిల్ల, నమస్తే. ఒక అట్లా చూస్తున్నాను. కొడుకు ఇది ఉండవు ఏంది. ఇప్పుడు ఈ తెల్ల చెట్టు నరకన్నా, ఈ నల్ల చెట్టు నరకన్నా ఏదో ఆడదాం. టింకీ పింకీ పాంకి ఫాదర్ యాజ్ ఏ డాంకి, టింకీ క్రైస్ ఫాదర్ క్రైస్ టింకీ పింకీ పాంకి. ఓకే, ఈ చెట్టు అయితే నేను ఎంచుకున్నాను. దీన్ని నడుద్దాము. ఇంకో కుక్క పిల్ల వచ్చింది, దాని తమ్ముడు కావచ్చు. ఇది మొత్తం చెట్టు నరకాలి, లేకపోతే ఆకులు అట్లనే ఉంటాయి. ఓకే, చెట్టు అయిపోయింది. ఇంకో చెట్టు,
ఈ తెల్ల షర్ట్లకి అలా మూడింది. ఓకే గాయస్, మీరు ఇంతవరకు ఛానల్ ఈ వీడియో చూస్తూ ఓకే గాయస్, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఏదో ఒకటి చేద్దాం. చెట్టు కొట్టినాము, చెక్కలు వచ్చినాయి, క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. ఇక కోడి నైట్కి పార్టీయే. ఎయ్యి గొడ్డలు పట్టి తలకాయ మంచిగా ఎత్తి అయిపోద్ది, దెబ్బకి వచ్చుడే. అది నైట్కి ఫారం కోడి నాటుకోడి ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది కదా, తెలుసు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకొక గొర్రె దొరికితే సరిపోద్ది సెట్ బెడ్ రేపటికి. ఇయ్యాటికే అనుకున్నావా లేదా, గొర్రె దొరికింది. యావు అయ్యరే 2 దెబ్బలకి అట్లా ఉండాలి. మళ్ళీ మన మీద భయం అంటే. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి గాయస్. క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్న తర్వాత కలుద్దాం. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ అయింది. ఇక ఆడ పెట్టేసి ఆడ ఒత్తేసేయి. అంతే, ఏం లేదు ఇలా ఏరానికి. తీసేయి కథం. ఆ టూర్కి పరుగులకి విర మనోడు మంచిగా ఈత కొడతాడు, ఈత వచ్చి కావచ్చు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం. విలేజ్ దొరికింది గాయస్. లక్. కుక్క నక్కతోకని దొక్కినట్టున్నా, అందుకనే మనకి లక్ గిట్ల ఎంటాడుతుంది. అరే నక్క ఇప్పాకన కుక్కని చూసినాం, కానీ అది నక్క కావచ్చు. ఎవరు తెలుసు. ఈ బిల్డింగ్ మీద జంప్ చేద్దాం. ఇప్పుడు జంప్ చేస్తే మాత్రం నిజంగానే నక్కతోక దొక్కినట్టు. ఓకే గాయస్, అర్రే దుంకిన ఇటు దుంక కావచ్చు. పడ్డా ఉట్టిగా దుంకిన కదా. మీదికెక్కి పోయిగా ఇక వెతుకుడే. ఇక గాయస్, ఈ ఇళ్ళల్లో ఏముండే 2 డోర్లు ఉన్న ఇల్లు చూసిల్లా, దల్లా ఉంటాయి ఐటమ్స్. దీనిలో చెస్ట్లు ఉండే, ఏమి ఉండే. మనకి ఆకలి అవుతుంది కదా, క్యారెట్లు మెక్కుతాడు. నైట్కి పార్టీ ఉంది కదా, ఏం కాదు. ఓకే, మళ్ళా సూరు ఉన్నాడు ఈడ, వేస్తాడు విలేజ్ అని కొట్టినామంటే. ఇట్లా 2 డోర్లు ఉన్నా కాబట్టి చెస్ట్ ఉండదు. చెప్పలేదా, మనం చెప్తే ఎవరైనా రియల్ అయితే. మనకి మంచి ఐటమ్స్ ఏం లేవు. బెడ్ ఉంది, బెడ్ అంటే గుర్తుకొచ్చి నేను 3 దొరికినాయి కదా. బ్రెడ్ చేసుకుందాం ఫస్ట్ మనం. కథం అయిపోయింది. ఇక దాన్ని తీసి కట్టేతో ఎందుకు కొడుతున్నారా. సరిపాయ క్యారెట్లు మెక్కుడు నువ్వు కుందలు వారేమన్నా క్యారెట్లు మెక్కడానికి. చికెన్ మెక్కుతూ అంటే రాత్రికి. ఇంకో గొర్రె ఏమడద్దు అంది పాపం, ఆల్రెడీ దాని ఫ్యామిలీ వచ్చింది మన చేతిలో బలి. ఏం చేయడానికి లేదు ఇక్కడ. అవి ఇంకా ట్రేడింగ్ ఏమన్నా ఉందో చూద్దాం. నాకైతే ఏం దొరుకుతలేవు వీని దగ్గర. ఇంత వేస్ట్గా ఉన్నట్టున్నాడు. 20 వీడితే ఒక్క మినరల్ ఇస్తా. తీసుకొని మూతిలో పెట్టుకో. కొట్టరా వాడిని. రివెంజ్ అయితే చూసుకున్నాం గ్యాస్. నాకు ఫ్రీ ఇస్తలేడు కదా మినరల్స్. ఆ గిడ కూడా చూసిండు. వాడిని సిద్ధం వేసుకున్నాం. అరే మిస్ అయింది. అరే పారిపోతాను. ఆగింది. మళ్ళా సరుకు దొరికినామంటే వేసుడు ఎత్తాడు. ఏడా ఆవులు లేదు. పదండి పోదాం పైకి. నెక్స్ట్ అయితే ఏం లేదు. నెక్స్ట్ చేయడానికి ఇంక కొండెక్కుదాం. గిడ 2 డోర్లు ఉంది. పాలిపోయి చూసేద్దాం. ఇందులో ఏముండే అని నేనైతే అనుకుంటున్నా. గిద బ్లాస్ట్ పడినది, దాన్ని తీసుకో. మంచిగా ఐరన్ దొరికినప్పుడు ఎక్కువ వాళ్తుంది. పాలియో గాయస్, ఇదే కొత్త సిరీస్ కాబట్టి అంత మంచిగా ఎత్తలేను అనుకోకండి. నేను నెక్స్ట్ చిల్లర అయిపోతా. నెక్స్ట్ ఏంటిదంటే
ఇట్లా పెట్టినా కదా నెక్స్ట్ నుంచి ఎపిసోడ్స్ కింద వస్తాయి. ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ అని ఒకటే వాళ్ళు. ఓకేనా గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అంతా తీసుకున్న తర్వాతనే మీకు వీడియో స్టార్ట్ చేస్తా. ఇదంతా ఐరన్ అంతా తీసుకున్న తర్వాతనే. మనకు చెర్రీ భయం దొరికింది. ఎస్, కొత్త భయం అన్నమాట అది. అంటే కొత్తది అంటే మరీ అంత కొత్తది కాదు, కొంచెం పాతదే. పోదాం దానికాడికి పోవాలంటే ఇప్పుడు ఈ కొండంత ఎక్కాలి. ఇట్లా పాలి మంచిగానే ఉందన్నమాట చెర్రీ భయము. పువ్వులు అరే మన చేతిలోకి వస్తున్నాయి, నాటుదాం ఇన్ని. మంచిగానే ఉంది భయం. పెద్ద చెట్టు ఉంది, అంతే ఆకులు రాలుతున్నాయి. ఈ కొండ ఎక్కాలి చూద్దాం పట్టులు. కొంచెం లాగ్ అవుతుంది అన్నమాట. అదే ఏంద్ర పైన చెట్టా, ఇంకా చెట్టు మీదకి అయితే దుంకుదాం. మస్తు ఫ్లాట్ ఉంది కదా గాయస్, ఇది మంచిగానే ఉంది చెప్పనంటే. ఓకే గాయస్, ఫస్ట్ సిరీస్ కాబట్టి ఇంత చెండాలంగా చేశాను. సెకండ్ నుంచి మస్తు చేస్తాను. మీ కాడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం అయితే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొండ దిగిన తర్వాత వీడియో ఆపుదాం. దిగుదాం పట్టులు. దిగురా దిగు ఐలెస్సా. అరే ఏమైందిరా, భయపడుతుంది పాపం వీడు దిగడానికి. బాగా ఎత్తుందట. దిగు. గంతే మస్తుంది కదా గాయస్ చెర్రీ భయం. కానీ 3-4 చెట్లే ఉన్నాయి, అది పెద్దది కాదు. నెక్స్ట్ నుంచి పెద్దవి దొరుకుతాయి అనుకోండి. ఓకే గాయస్, ఎంతోరైనా వీడియో